నమస్తే అండి. మన గోదావరి జిల్లాలోనే అత్యధిక దేవాలయాలు ఉన్నటువంటి ఒక ప్లేస్‌కి అయితే ఈరోజు రావడం జరిగిందండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ద్వారపూడి అనే గ్రామానికి అయితే ఈరోజు రావడం జరిగిందండి. ఈ ప్లేస్‌ని అయితే ఆంధ్ర శబరిమల అని కూడా పిలుస్తారు. ఇక్కడ 18 మెట్లు కేరళలో శబరిమల వలె పోలి ఉంటాయండి. ఈ అయ్యప్ప స్వామి గుడిలో విగ్రహాన్ని 1989లో కంచిపేటాధిపతి జయేంద్ర సరస్వతి గారు ప్రతిష్ఠించారండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఆంధ్ర వైకుంఠంగా కూడా పిలుస్తారు. చాలా మంది అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికే వచ్చి ఇరుముళ్ళు అయితే సమర్పించుకుంటారండి. ఇక్కడ అతి పొడవైన శివలింగం, అలాగే చిదంబరంలో నటరాజస్వామి విగ్రహం పోలి ఉన్న అతి పెద్ద విగ్రహం, మన తెలుగు రాష్ట్రాల్లోనే మంచి పేరు తీసుకొచ్చినటువంటి ఆదియోగి విగ్రహం, దాని పక్కనే చాలా ఎత్తులో కనిపించే అతిపెద్ద నంది విగ్రహం, అలాగే రీసెంట్ గా అతిపెద్ద ఏనుగు విగ్రహం ఒకటి కట్టారు. ఈ లోపలికి వెళ్ళి పిల్లలైతే జారీబల జారొచ్చు. ఇదైతే కొంచెం ఫన్ గా అనిపించింది. అలాగే ఇక్కడ అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం, 6 ముఖాలతో సన్ముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. ఇక్కడ దుర్గామాత గుళ్ళోకి వెళ్ళాలంటే ఇక్కడ సింహం నోట్లోంచి వెళ్ళాలండి. ఇటువంటి ఎన్నో ఎత్తైన విగ్రహాల సమూహమే ఈ ద్వారపుడి. ఈ ఎంట్రన్స్ లో కనిపించే శివకేశవ విగ్రహం, అలాగే కుమారస్వామి విగ్రహం, అలాగే బాలగణపతి విగ్రహం చాలా ఎత్తుగా ఉంటాయండి. ఇక్కడ ఈ కార్తీక మాసంలో చాలా మంది భక్తులు ఈ గుడిని అయితే సందర్శించుకుంటూ ఉంటారు. అలాగే ఏషా ఫౌండేషన్ వారు నిర్మించినటువంటి ఈ ఆదియోగి విగ్రహం కోసం అయితే చాలా మంది భక్తులు చాలా దూరం నుంచి కూడా వచ్చి దర్శించుకుంటున్నారండి. రోజుకు కొన్ని వందల మంది అయితే ఇక్కడ ఆగి ఈ ఆదియోగి విగ్రహాన్ని దర్శించుకుని వెళ్తుంటారు. ఈ ఆదియోగి విగ్రహం లోపల ఏముందని చెప్పేసి లోపలికి వెళ్తేనండి ఇక్కడ ఒక హుండీ మాదిరి శివలింగం అయితే కనిపించింది. అలాగే ఉజ్జయిని మహంకాళేశ్వర శివలింగం మాదిరి ఇక్కడ శివలింగం అయితే కనిపించింది. కార్తీక మాస సోమవారం అయితే ఇక్కడ చాలా జనం కనిపిస్తారు. అలాగే ఈ ద్వారపుడి గుడికి వచ్చిన ప్రతి భక్తునికి కూడా నిత్యాన్నదాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారండి. ఈ అన్నదాన కార్యక్రమంలో అయితే ఈ ఆలయాలను సందర్శించడానికి వచ్చినటువంటి భక్తులే కాకుండా ఇక్కడ స్వామి మాల వేసుకున్నటువంటి స్వాములు కూడా ఇక్కడ భోజనం చేయడం చూశాను. ఇక్కడ భోజనం అయితే చాలా బాగా పెట్టారండి. మీరు ఎప్పుడైనా ఈ ద్వారపుడి గుడిలో భోజనం చేసినా, ఈ ద్వారపుడి గుడిలో విజిట్ చేసినా కామెంట్ పెట్టండి. ఇలాంటి మంచి మంచి విషయాలకు మన ఛానల్ అయితే ఫాలో చేయండి.